నేషనల్ డిఫెన్స్ ఫండ్ సేకరణ కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రాంతి కీస్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కాశ్మీర్ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్రాంతి కీస్ అకాడమీ గ్రూప్స్ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి స్పందించి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కొరకై 11,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కష్టంలో ఉన్నప్పుడు ఒక పౌరుడిగా మనం చేయాల్సిన కర్తవ్యమని, ఇది కాశ్మీర్పై దాడి కాదు, యావత్ భారతీయులపై దాడి అని, విరాళం కాదని, ఇది దేశం మీద చూపించే ప్రేమ, బాధ్యత, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కోసం జాతీయ రక్షణ నిధికి తనకు తోచిన సాయం అందించారని తెలిపారు. ప్రజలు కూడా తగిన సహాయం అందించాలని ఆయన కోరారు. త్వరలోనే విద్యార్థులతో కలిసి దేశం కోసం ప్రార్థన, ఐక్యత సంతకం కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, ప్రజలు, డైరెక్టర్ లావణ్య, ప్రిన్సిపల్ కళ్యాణి, స్కూల్ సిబ్బంది తదితరులు faith in our government that they will take immediate and very rash action they will take, and we know they will totally eradicate this terrorism from the world. So in this regard I request everyone to come and support the government by donating something, and that donation will be going to the fund of National Defence funds. Okay, so whoever is interested to support our government and our military, to strengthen our military, we have to come forward and let the government support our government. Okay, this is a very gruesome incident that has happened. We condemn it. Jai Bharat, Jai Hind. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దేశం మొత్తం ఇప్పుడు బాధపడుతున్న సంఘటనగా ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక సాధారణ పౌరులు వారి ఫ్యామిలీస్తో కలిసి, పిల్లలతోని కానివ్వండి, ఫ్యామిలీస్తో కలిసి ఒక 4 days 3 days అలా తిరిగి రావడానికి వెళ్ళిన ఫ్యామిలీస్ వ్యక్తులను పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నమయ్యి మనస్సుని చేతుల్లో పట్టుకొని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో తిరిగి వచ్చారు అనేది మనం అందరం చూస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా మనుషులని వెతికి చంపడం అనే ఈ దుశ్చర్య ఏ దేశానికి కానీ మంచిది కాదు. అది టెర్రరిజం అని కాదు, ఇది ఒక వికృతమైన చర్య. దీన్ని నేను ఒక భారతీయ పౌరురాలుగా ఖండిస్తున్నాను. కుటుంబాలు స్వేచ్ఛగా తిరగడానికి భారతదేశం ఎంతో శ్రమ పడుతుంది, ఎంతో గుర్తింపునిస్తుంది. ఇక్కడ సమైక్యత భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కులాలు అని కాదు, లేకపోతే వేరే కంట్రీ అని కాదు, అది కాదు ఇది కాదు. కానీ ఈ జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. కొన్ని కుటుంబాలు వారి వ్యక్తుల్ని పోగొట్టుకున్నారు. ఈ దానికి మేము సంతాపం తెలియజేస్తున్నాము. ఒక వ్యక్తులుగా మేము సమాజంలో ఆ పోగొట్టుకున్న కుటుంబాలకి మా వంతు చేయూతను మేము క్రాంతి కీన్ స్కూల్ నుంచి అందిస్తున్నాము. మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాము. మీడియా మిత్రులు ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఎక్కడో అఘాతంలో ఉన్నా దాన్ని లేపగలుగుతారు. అంత శక్తి ఒక మీడియా మిత్రులకే ఉన్నది. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, విశాఖపట్నం ఎక్కడ, కాశ్మీర్ ఎక్కడ? ఈ సమ్మర్ ఎండాకాలం అంటే ఎంతో, కాశ్మీర్ అంటే చాలా చల్లటి ప్రదేశము. అలాంటి టూరిజం ప్లేస్కి వెళ్ళిన యాత్రికులను కాల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాను. నేను 1984 బ్యాచ్ నాది, సిఆర్పిఎఫ్ ఫ్రమ్ చంద్రాయణగుట్ట ట్రైనింగ్. అయితే భారతదేశ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లు కానీ, పాకిస్తాన్ ఒకవైపు పొంచి ఉన్నది, ఒకవైపు చైనా పొంచి ఉన్నది. నిద్ర ఆహారం లేకుండా 2 గంటలు జవాన్లు డ్యూటీ 40-50 kgs బరువు వేసుకొని, వాటరు అన్ని ఆయుధాలు ఒళ్ళు మీద పెట్టుకొని కాపలా కాస్తుంటారు కనురెప్ప ఆర్పకన్నా. అట్లాంటి సమయంలో కూడా శత్రువులు ఏదో ఒక సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మరీ ఈ ఎండాకాలం జరిగిన టూరిజం ప్లేస్ కాబట్టి కాశ్మీరానికి ఎంతో అందాలు చిందించే ప్లేస్కి వెళితే అక్కడ ఉగ్రవాదులు చేసిన ఘటనకు చాలా తీవ్రంగా మన ఇండియా బాధపడుతున్నది. ఎంతోమంది స్కూల్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రజలు కానీ, ఆడవారు కానీ, అక్క చెల్లెలు కానీ అందరూ కూడా చాలా బాధాకరమైంది ఈ విషయము. వాళ్ళ సంఘటన ఇట్లా జరిగింది అనగానే వాళ్ళ ఫ్యామిలీలు, కుటుంబాలు ఎంతో హృదయఘాతకంతో ఎంతో బాధపడుతున్నాయి. అసలు చెప్పరాదు వాళ్ళ ఘోష ఇంట అంటే. కాన్ఫిడెన్స్గా ఉంటుంది. మనం ఇవాళ గాలి పీలుస్తున్నామంటే అక్కడ మన ఇండియన్ ఆర్మీ గాలి వదిలేస్తున్నారు. మన భారత పౌరుల కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేస్తున్నారు. మనం ఇలా తీస్తున్న గాలి, ఈ ఫ్రీడమ్ అనేది వాళ్ళ వల్ల మనకు దక్కుతుంది. అందుకోసం మన పిల్లల్ని వదిలేసి పోరాడుతున్న మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాం.
థ్యాంక్ యూ. నమస్కరించి ఇప్పుడు ఈరోజు క్రాంతికి అకాడమీ గత 2 రోజులుగా మనం చేస్తున్న ప్రోగ్రాం ఏంటంటే, మనము ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని చాలా పెద్దగా ఫోకస్ చేస్తాము. ఇప్పుడు దేశం మీద జరిగిన 26 మంది ప్రాణ బలి, అది దేశం కోసం పోరాడుతున్న సైనికుల ప్రాణాలు బలవుతున్నాయి మన కాశ్మీర్లో. అయితే అలాంటిది నెక్స్ట్ మన భారత పౌరుల మీద కూడా కాశ్మీర్లో దాడి జరిగింది అంటే, కాశ్మీర్ మీద దాడి జరిగింది, నేను సౌత్ ఇండియాలో ఉంటున్నా, నేను హ్యాపీగా బతుకుతాను కాదు. ఆ పిల్లల బాధ ఎలా ఉంది, వాళ్ళ భార్యలు ఎలా ఏడ్చారు, వాళ్ళు ఎందుకోసం పోయారు, ఒక జస్ట్ మంచి అందాల కాశ్మీర్ని చూద్దామని వాళ్ళు వెళ్ళారు. అలాంటి దాని మీద ఉగ్రవాదుల దాడి, టెర్రరిస్ట్ అటాక్, వాళ్ళు ముసల్మాన్ అని హిందువులను టార్గెట్ చేసి కొట్టినప్పుడు అక్కడున్న ముస్లిం దేశస్తులు, మన భారతీయులు, వాళ్ళందరూ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు. సో వాళ్ళు ఉపాధి కోల్పోయి మన భారతదేశాన్ని ఒక భయమైన ఆందోళనకు గురి చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళ టెర్రరిస్టులు ఎక్కడికైనా తెగించే అవకాశం ఉంటుంది. ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారని మా క్రాంతికి అకాడమీ తరఫు నుంచి పుల్వామా దాడి అప్పుడు జరిగినప్పుడు కూడా ఐజీ రాజు గారికి ఆధ్వర్యంలో పుల్వామా దాడికి వాళ్ళకి మేము అప్పుడు ఒక 30,000 డొనేట్ చేశాము. ఇప్పుడు మేము 11,000 మేము నేషనల్ డిఫెన్స్ ఫండ్కి మేము పంపిస్తున్నాము. అట్లాగే మన హైదరాబాదీస్ కూడా చాలా ఎక్కువ స్ట్రాంగ్గా దీనికోసం చేసి దేశంలో మన ప్రభుత్వానికి మేమున్నాము, మీ వెంట మేము కూడా మీకు సపోర్ట్గా నిలుస్తామని ఆర్మీ వాళ్ళకి మన ఐక్యతని మనం పంచాలని ఇది రకరకాల నిరసనలు చేస్తున్నారు. నిరసనలో భాగంగా మద్దతు కూడా మన దేశానికి అవసరం ఉంది. మనం చేయాల్సిన సహాయం మనం ఏం చేస్తాం, కొన్ని డొనేషన్ చేస్తే మనకు ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా జరుగుతుంది. రకరకాలుగా మనము సపోర్ట్ ఇచ్చేస్తే बीमारी है, उसको जड़ से ख़त्म करना चाहिए. हमारे सरकार से, मोदी जी से रिक्वेस्ट है, इसको जड़ से हमेशा के लिए ख़त्म करिए. क्योंकि आतंकवाद का कोई धर्म नहीं होता, ना हिंदू ना मुसलमान है. वो आतंकवादी सिर्फ आतंकवादी होता है, और उसका अंजाम या जेल है या मौत.